సీఎం రమేష్ చేసిన కమెంట్స్ కి బండి సంజయ్ కూడా ఆజ్యం పోస్తారు. కావాలంటే సవాల్కి రేవంత్ రెడ్డి ఎందుకు, నేనే అరేంజ్ చేస్తా మీటింగ్ కి, సీఎం రమేష్ చెప్పిన కమెంట్స్ కి జవాబు చెప్పు అని చెప్పేసి కేటీఆర్ కి సంబంధించి సవాల్ విసిరారు. అంటే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనానికి సంబంధించి బీజేపీ ఒప్పుకుంటున్నట్లేనా? ఒప్పుకోవట్లేదు మేడం. బీజేపీ ఎందుకు ఒప్పుకుంటది? ఆయన సవాల్ ఏంది అంటే నువ్వు మొత్తం ఇష్యూ స్టార్ట్ ఎక్కడైందంటే సీఎం రమేష్ మీద నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, ఒక కామెంట్ మీద ఆయన స్పందించిండు. అంతవరకే పరిమితం. అది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయమనే చెప్పిండు, చేయొద్దని మా అధిష్టానం. నాకు ఇప్పుడు మీకు సీక్వెన్స్ అర్థం చేసుకోండి. బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ చేసుకుంటది? సీఎం రమేష్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నా దగ్గరకు వచ్చిండు, వస్తే నేను మా అధిష్టానాన్ని అడుగుతా అని చెప్పిన, మా అధిష్టానం నేను అడిగితే ఒక్క సీటు ఒక్క ఎంపీ కూడా లేని పార్టీతో మనకేం పని? అది మునిగిపోయే పార్టీ, అది మూతపడే పార్టీ, అది అంటే దాన్ని అయిపోయే పార్టీ, దాని గురించి మాకెందుకు అని చెప్పి సీఎం రమేష్ మాకు అధిష్టానం చెప్పింది. అదే విషయం ఆయన కన్వే అని చెప్పాడు. మేము చేసుకుంటామని చెప్పలే. సీఎం రమేష్ దగ్గరికి చేర్చుకోమని వస్తే మా సీఎం రమేష్ గారు అధిష్టానాన్ని అడిగితే మేము ఒప్పుకోమని చెప్పిండు అనే విషయం సీఎం రమేష్ గారు టీవీలో చెప్పిండు. మీరేమో ఇప్పుడు ఒక ఎంపీ కూడా లేదు, అట్లాంటప్పుడు మాకెందుకు ఒక సీటు కూడా లేదు, మాకెందుకు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇందాక నుమన్ గారు ఒక కామెంట్ చేస్తారు, అసలు అక్కడ ఎంపీలకు అంతమంది రావడానికి పనిచేసిందే బీఆర్ఎస్, బ్యాక్గ్రౌండ్ లో బీఆర్ఎస్ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి బీజేపీకి 8 మంది ఎంపీ స్థానాలు వచ్చాయని చెప్పేసి అన్నారు. నేను మేడం ఇటువంటి స్టేట్మెంట్స్ ఒక పనికి వాళ్ళ స్టేట్మెంట్స్ అంటే, ఎందుకంటే మీరు గతంలో కాంగ్రెస్ పార్టీకి 0 వచ్చిన వాళ్ళ దగ్గర, మరి ఇప్పుడు 10 వచ్చినాయంటే ఏ పార్టీకి ఏ పార్టీకి షిఫ్ట్ అయినా అందామా? అంటే ప్రజాస్వామ్యంలో ఓట్లను కూడా పాస్ అంటే అవన్నీ టీఆర్ఎస్ గుంత గప్ప ఓట్లు అంటే ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వర్గము వాళ్ళ గుమ్మిలో కూర్చొని ఉన్నారు. వాళ్ళు రాగానే వేరే పార్టీకి వాళ్ళు చెప్తేనే వేరే పార్టీకి వేస్తారా? కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 3 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎక్కువ ఎందుకు వచ్చినాయి? మరి ఎవరి పార్టీ ఓటేసినారు? కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం 20 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఏ పార్టీ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది? ఈ మాట రెడిక్యులస్. ఇవన్నీ ప్రజలు ఒక పార్టీకి ఓటేయరు మేడం, వాళ్ళ ఇష్టాలను బట్టి ఓటేస్తారు. ఈసారి టీఆర్ఎస్ వద్దనుకున్నారు, టీఆర్ఎస్ వద్దనుకునే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలకు ఓటేశారు కదా. టీఆర్ఎస్ వద్దనుకునే బీజేపీ ఎమ్మెల్యేలకు ఓటేస్తారు. ప్రజలు ఓటేస్తారు కానీ బీఆర్ఎస్ చెప్తేనే ప్రజలు ఓటేస్తారు. బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అంకుశం పెట్టి కూర్చున్నది ఓటర్ల మీద. ఈ ఓటర్లంతా బీఆర్ఎస్ ఎట్లా సర్టిఫికేషన్ ఇస్తాము అంటే అన్ని పార్టీలు అట్లాగే ఉంటాయా? అందుకోసమనే ది స్టేట్మెంట్ అంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కోటేశారు అనేటువంటి స్టేట్మెంట్ అవుతుందో అది రాజకీయమైనటువంటి అపరిపక్వం, ఇమాచ్యూర్డ్ స్టేట్మెంట్. అది రిఫరెన్స్ కూడా ఇవ్వను. కానీ విషయం ఏంటంటే బీజేపీ 8 గెలిచింది, బీఆర్ఎస్ 8 గెలిచింది, కాంగ్రెస్ 8 గెలిచింది. గతంలో బీజేపీ 3 గెలిచింది, కాంగ్రెస్ కూడా 3 గెలిచింది. ఈసారి కాంగ్రెస్ 8 ఎందుకు గెలిచింది? మరి ఏ పార్టీ ఓటు వేయించారు? గతంలో కాంగ్రెస్ 22 ఎమ్మెల్యేలే గెలిచింది, ఇప్పుడు 63 ఎందుకు గెలిచింది? 64 ఎందుకు గెలిచింది? ఏ పార్టీ వేయించారు ఓట్లు? అంటే ఆ పార్టీ కొత్తగా వచ్చిందా? ఈ స్టేట్మెంట్ లకు వాల్యూ లేదని చెప్పదలుచుకున్నాం మేడం. బట్ ఫైనల్లీ ఒకటే మాట చెప్తున్నా, ఇది సీఎం రమేష్ గారి మీద వచ్చిన ఆరోపణకు దాని మీద రియాక్షన్. అది అంటే చర్చకి కేటీఆర్ ఏమన్నారు? చర్చకి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అన్నారు. కానీ చర్చకి అసలు రేవంత్ రెడ్డి ఎందుకు, నేనే కరీంనగర్ లో పెడతా, సీఎం రమేష్ ని పిలుస్తాను, కేటీఆర్ వచ్చేసే అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఏంటి ఉద్దేశం ఏంటి, వ్యూహం ఏంటి? మరి మీరేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. మేడం కాంగ్రెస్ ఇది ఇష్యూ కాంగ్రెస్ పార్టీది కాదు, ఇష్యూ టీఆర్ఎస్ పార్టీ, సీఎం రమేష్ టీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణ. నేను ఒక పాయింట్ గుర్తు చేస్తున్నానంటే, గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు జరిగిన బహిరంగ సభలో మా భారత ప్రధానమంత్రి స్వయంగా బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్ గారు నా దగ్గరకు వచ్చారు, నా కొడుకును దీవించండి, నేను కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిని అవుతానని చెప్పి ప్రతిపాదన పెట్టినట్టుగా ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా ప్రకటించిండు. అంటే మేము కేటీఆర్ ముఖ్యమంత్రిని చేస్తా, నేను ఢిల్లీకి మీ దగ్గరికి వస్తా, నన్ను కలుపుకోండి అని చెప్పి కేసీఆర్ చెప్పినట్టుగా, పరోక్షంగా కేసీఆర్ చెప్పినట్టుగానే చెప్పిన ప్రధానమంత్రి గారు. కొత్త సీక్రెట్ గా వీళ్ళేదో ఈ నిన్నమన్న కనిపెట్టినట్టు ఏం లేదు మేడం. గతంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు సినారియో చెప్తున్నాం మేడం. ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రకటించారు, హైదరాబాద్ నగరంలో ఐసా మేర పాస్ కేసీఆర్ ఆయా ఐసా బోలా అని చెప్పి ప్రకటించేసిన. అది అదే సీక్రెట్ గా కూడా చెప్పలే, అది బహిరంగ సభలో చెప్పిండు. కాబట్టి ఈ ప్రతిపాదనలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఎవరెవరికి ఏ పార్టీతో కలిసినారు? ముందు వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలుస్తాం, జాయిన్ చేస్తామన్నారు 2014లో.
అది అయిపోయింది. తర్వాత భారత రాష్ట్ర సమితి పెట్టినారు. మమతా బెనర్జీ దగ్గర పోయినారు, డిఎంకే దగ్గర పోయినారు, నవీన్ పట్నాయక్ దగ్గర పోయినారు, అక్కడ ఢిల్లీకి పోయినారు, కొంతమంది వెలుసుకున్నారు, జాతీయ పార్టీ చేస్తామన్నారు, అది అది ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు అనేక ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగంలో ఎన్డీఏలో కలుద్దాం అనుకున్నారు. అది కూడా మేము బీజేపీగా ఎన్డీఏ అప్పుడు ఎన్డీఏలో భాగస్వామి కావడానికి టీఆర్ఎస్ అప్పుడే ఒప్పుకోలేదు. ఇంకా మిగతా ఇష్యూలు ఎందుకు? ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో అంటే పర్మనెంట్ ఉంటారు ఆయన, అది బీఆర్ఎస్ పార్టీలో పర్మనెంట్ జాగీర్దార్ ఏం కాదు కదా ఆయన. అది ప్రజల ఓట్లు మారుతుంటాయి, కార్యకర్తల అభిప్రాయాలు మారుతుంటాయి, కార్యకర్తలు కూడా మారుతుంటారు. కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో ఉండాలని లేదు కదా. కొంతమంది బీజేపీ పోతారు, కొంతమంది కాంగ్రెస్ పోతారు, నడుస్తూనే ఉంటది వ్యవస్థలో, ఇవన్నీ భాగమవుతుంటాయి. కాబట్టి ఏదో కొత్తగా దాంట్లో రేవంత్ రెడ్డితో పని లేదు. సమాధానం చెప్పాల్సింది కేటీఆర్ గారు. మీరు ఆ సీఎం రమేష్ ఇంటికి పోయినారా, పోలేదా? పోతే మీరు జరిగిన కన్వర్జేషన్ ఏంది, మీ మధ్యలో జరిగినటువంటి మాటలు ఏంది, వాటిని రమేష్ గారు బయట పెట్టారు. దాన్ని మీరు ఎండార్స్ చేస్తారా, విభజిస్తారా? దాన్ని ఒప్పుకుంటారా, విభజిస్తారా? కేటీఆర్ గారు చెప్పాలా. రేవంత్ రెడ్డి రావాలనే దానికి అసలు అర్థమే లేదనేది నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్ నుమన్ గారు, సో మీ పాయింట్ కి మీరేం చెప్తారా? అండ్ ఇంకొకటి జయరాం గారి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మీ సబ్మిషన్ మెన్షన్. ప్రకాష్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో ఇది రాజకీయంగా ఇమ్మెచ్యూరిటీతో చెప్తున్న స్టేట్మెంట్స్ అని చెప్పేసి, ఇఫ్ యూ హ్యావ్ టు కన్సిడర్ బోత్ ద అసెంబ్లీ యాజ్ వెల్ as ద పార్లమెంట్ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్స్ నవంబర్ 30వ తారీఖున జరిగి డిసెంబర్ 3వ తారీఖున మనకి రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. డిసెంబర్ 7వ తారీఖున మేము ఇక్కడ గవర్నమెంట్ లో మేము ఫామ్ చేసినాము, ఓట్ సెరమనీ జరిగింది. అక్కడి నుంచి మీరు చూసుకున్నట్లయితే 4 నుంచి 5 నెలల లోపు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. 4 నుంచి 5 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే ఈ రకంగా వేవ్ అనేది ఉండదండి. ఈ రకంగా ఓట్ పర్సెంటేజ్ అనేది ట్రాన్స్ఫర్ కాదండి. ఈ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లీడర్లు ప్రత్యక్ష సాక్షులం మేమండి. మా దగ్గర డేటా ఉంది కాబట్టి చెప్తున్నాం మేము. మా దగ్గర డేటా ఉంది. ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు బీజేపీ కోసం పనిచేసినారు. వీళ్ళకి వచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్ మీరు చూడండి. వీళ్ళకి వచ్చినటువంటి 4 నెలల క్రితం వచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్ కానివ్వండి, 4 నెలల్లో వచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్ మీరు కన్సిడర్ చేయండి, అబ్జర్వ్ చేయండి. మీకు క్లియర్ గా కేటగారికల్ గా అర్థమవుతుంది. వీళ్ళ ఓట్ శాతాన్ని మొత్తం అక్కడ ట్రాన్స్ఫర్ చేసినారు. అందుకనే 8 ఎంపీలు వచ్చిండ్రు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఢిల్లీలో ఈడీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి కల్వకుంట్ల కవిత వల్ల ఆవిడని కాపాడడానికి వీళ్ళకు ఒప్పందంలో భాగంగా వీరు చేసినారు. వీళ్ళు ఉన్నటువంటి అవినీతి మరకలు వీక్ అంటున్నాయి కాబట్టి వీళ్ళు చేసినారు. బీజేపీ ఏమంటున్నారండి, కార్యకర్తలు మారారండి. కాంగ్రెస్ పార్టీలో కరడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు. 40, 50, 60, 70 సంవత్సరాల నుంచి తాతలు ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మీ దగ్గర మారచ్చు. వాషింగ్ పౌడర్ నిర్మాలాగా మీరు ఏగానే ఈ బట్టలు ఆడేయగానే వీళ్ళు వైట్ వాష్ అయ్యి వస్తారు. వాళ్ళ దగ్గర జరుగుతుంది, మా దగ్గర జరగదండి. కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న, కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీతో ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీని మీరు ఈ రకంగా చెప్పడము, అపహాస్యం చేయడము, జనాల్ని మీరు చెప్పడం, ఏ రకంగా అయితే పార్టీలు స్విచ్ చేస్తారని చెప్పడము, ఇది చాలా దురదృష్టకరమండి. మీరు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదండి. పార్టీ అనేది ఒక ఐడియాలజీతో ఉంటుందండి. పార్టీ అనేది కార్యకర్తలు లీడర్స్ మారుతారు. ఎస్, ఐ అగ్రీ.